హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజ్ అయితే ఆఫీస్కి వస్తూ ఉండగా ఒక్కొక్క క్లయింట్ రాజ్కి ఫోన్ చేసి ఎలా అయినా సరే కావ్య అపాయింట్మెంట్ ఇప్పించమని బ్రతిమలాడుతూ ఉంటారు. ఒక విధంగా రాజ్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక ఫైనల్గా రాజ్ అయితే కావ్య ఉన్న క్యాబిన్కి వెళ్తాడు. కావ్య, ఏంటి నీకసలు టైం సెన్సే లేదా? మేనేజర్ ఇంకొకసారి ఇలా నీ ఇష్టం వచ్చిన టయానికి వస్తే నిన్ను 1 వీక్ సస్పెండ్ చేస్తా. అప్పుడు ఇంట్లో కూర్చుని ఆవాలు, అలాగే బయట కూర్చుని చెట్లకి ఆకులు లెక్కేసుకోవచ్చు అని చెప్పి కావ్య అయితే రాజ్ని మాట్లాడనివ్వకుండా చెడమడ వాయిచ్చేస్తుంది. రాజ్ అయితే హలో హలో, పాత కక్షలన్నీ మనసులో పెట్టుకొని దొరికింది కదా అవకాశమని రివెంజ్ తీర్చుకుంటున్నావేమో, నేను నీతో తిట్టించుకోవడానికి రాలేదు అని అంటుంటే మరి ఎందుకొచ్చారు అని కావ్య అడుగుతుంది. అదే మనతో బిజినెస్ చేయనని చెప్పేసి క్లయింట్స్ అందరూ వెళ్ళిపోయారు కదా నిన్న, వాళ్ళు మళ్ళీ నీతో మాట్లాడాలి అంటున్నారు అని చెప్పి రాజ్ అయితే తడబడుతూ కావ్యని అడుగుతాడు. కావ్య, ఏంటి మనతో బిజినెస్ చేయనని వెళ్ళిపోయిన క్లయింట్స్ మళ్ళీ నాతో మాట్లాడుతా అంటున్నారా? అసలు వాళ్ళేం మాట్లాడతారు, నేనేం వినాలి? మనతో బిజినెస్ చేయనని వెళ్ళిపోయిన వాళ్ళతో మాటలేంటి, కుదరదని చెప్పండి అని చెప్పడంతో, ఏయ్ అలా కాదు, వాళ్ళు మళ్ళీ మనతో కలిసి పని చేయడానికి నీ పర్మిషన్ తీసుకోవడానికి వచ్చారు అని అంటుంటే దానికి కావ్య, అంతా వాళ్ళ ఇష్టమేనా? వాళ్ళు వద్దని వెళ్ళిపోవచ్చు, అలాగే మళ్ళీ కావాలని రావచ్చు. ఇదంతా వాళ్ళకి నచ్చినట్టు చేయడం కుదరదులే కానీ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి అని కావ్య అయితే చిరాకుగా రాజ్ని కాసేపు తన మాటలతో ఆట పట్టిస్తుంది. రాజ్, చూడు, వాళ్ళతో కలిసి పని చేస్తేనే మన కంపెనీ మళ్ళీ లాభాల్లో నడుస్తుందని నీకు బాగా తెలుసు. కావాలని నన్ను ఆడుకోవడానికే కదా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి రాజ్ అయితే కావ్యని అంటుంటే, మిస్టర్ మేనేజర్, నేను మీ భార్యని కాదు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి నేను కంపెనీ సీఈఓని, మీకు బాస్ని అని చెప్పడంతో, ఓ సారీ మేడం, ఈ రెస్పెక్ట్ సరిపోతుందా అని చెప్పి కావాలని వంగి, మేడం, క్లయింట్స్ అందరికీ మీ అపాయింట్మెంట్ ఎప్పుడు ఇమ్మంటారో చెప్తే అప్పుడే అరేంజ్ చేస్తాను అని అంటుంటే ఇక కావ్య మరి ఎక్కువసేపు వాళ్ళని ఆయన్ని ఆట పట్టించిన కోపం వచ్చి వెళ్ళిపోతాడు అన్నట్టుగా తనను తను అనుకుంటూ, చూడండి, వాళ్ళతో లంచ్ తర్వాత మీటింగ్ని ఏర్పాటు చేయండి అని చెప్పి కావ్య చెప్పడంతో, ఓ లంచ్ తర్వాత సరే మేడం, బాగా తినండి అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యని చిరాకు పడుతున్నట్టుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజ్ ఇబ్బందిని చూసిన కావ్య తనలో తను నవ్వుకుంటుంది. మనసులో నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంది, కానీ అంతకంటే ఎక్కువ కోపం ఉంది. ఆ కోపం పోతేనే నా మీద ప్రేమ మీకు బయటకొస్తుంది. తెస్తా దాన్ని ఎలా బయటకు తీయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక కావ్య అయితే తన మనసులో అనుకుంటుంది. లంచ్ తర్వాత మీటింగ్లో కూర్చుంటుంది. కావ్య అయితే వెళ్ళిపోయిన క్లయింట్స్ అందరూ వెనక్కి తిరిగి వస్తారు. ఇంకా కావ్యని చూసి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పి అందరూ కావ్యకి, కంగ్రాట్స్ మేడం, నిన్న మీరు ఆ అనామికని భలే దెబ్బ కొట్టారు అని చెప్పి అందరూ కూడా కావ్యని పొగిడేస్తుంటారు. ఒక్కసారిగా కావ్య వాళ్ళతో మాట్లాడుతూ, చూడండి, మనం చేసేది బిజినెస్, బొమ్మలాట కాదు. ఈరోజు ఎవరినో దెబ్బ కొట్టానని ఆ కంపెనీ మీద నమ్మకం లేక మళ్ళీ మా కంపెనీకి వచ్చారు. అలాగే మళ్ళీ మా కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వస్తే మా కంపెనీ నుంచి పక్క కంపెనీకి జంప్ అవుతారు. ఇదంతా ఏంటండి? అసలు మీరందరూ మా కంపెనీ మీద పెట్టుకున్న నమ్మకం ఇదేనా? మా కంపెనీకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. అట్లాంటి మా కంపెనీని కాదని ఒక్కసారిగా అందరూ పక్క కంపెనీకి వెళ్ళిపోయారు. జస్ట్
ఒక్క అవార్డు చూసి, కానీ ఆ అవార్డు రావడానికి కారణం నేను వేసిన డిజైన్స్ వల్లే. అది మర్చిపోయి ఆ రోజు ఏదేదో మాట్లాడారు అని చెప్పి కావ్య అయితే వాళ్ళందరికీ కూడా బుద్ధొచ్చేలా మాట్లాడుతుంది. ఇక వాళ్ళందరూ సారీ మేడం, సారీ. ఒక్కసారిగా అవార్డు వాళ్ళ కంపెనీకి వచ్చేసరికి మాకు ఏం అర్థం కాలేదు. ఎక్కడ బిజినెస్లో లాస్ అయిపోతామేమో అని కంగారుగా మీ కంపెనీ నుంచి వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోయాం. కానీ మేం చేసిన పొరపాటేంటో నిన్నే మాకు అర్థమయ్యేలా చేశారు. సారీ మేడం, సారీ. ఇక లాభమైనా నష్టమైనా ఎన్నటికీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళం అని చెప్పి వాళ్ళందరూ కూడా కావ్యకి మాటిస్తారు. అలాగే కావాలంటే అగ్రిమెంట్ కూడా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళందరూ కావ్యని రిక్వెస్ట్ చేస్తారు. కావ్య, చూడండి, నాకు మీ మీద నమ్మకం ఉంది. నేను మీరు చేసిన పొరపాటుని మళ్ళీ చెయ్యలేను. అగ్రిమెంట్ని తయారు చేసి అదే పొరపాటు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పి కావ్య వాళ్ళందరితో మాట్లాడి, మేనేజర్ వాళ్ళందరూ లంచ్ చేశారో లేదో కనుక్కొని వాళ్ళని జాగ్రత్తగా పంపించండి అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి అన్నీ రాజ్కి అప్పగించి వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ కూడా రాజ్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కనుక కావ్య మేడంని ఒప్పించకపోతే ఈరోజు మేము ఆ అనామిక కంపెనీ వల్ల చాలా లాస్ అయి ఉండేవాళ్ళం. థ్యాంక్ యూ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా రాజ్కి థ్యాంక్స్ చెప్పి కావ్యని పొగిడేస్తూ వెళ్ళిపోతారు. రాజ్కైతే ఏమీ అర్థం కాదు. వద్దని వెళ్ళిపోయిన వారు ఒక్కసారిగా ఒక్కొక్కరుగా వెనక్కి వచ్చారు. నిజంగా ఈ కావ్య తాతయ్య చెప్పినట్టు గ్రేటే అని చెప్పి రాజ్ తన మనసులో అనుకోవాల్సిన మాట పైకనేస్తాడు. ఒక్కసారిగా ఆ మాట విన్న శృతి, అవును సార్, మేడం ఎంతైనా గ్రేటే. మీరు కేవలం కోపాన్ని మాత్రమే చూపించేవారు, కానీ మేడం ఆ కోపం వెనుక ఆవిడ తెలివితేటల్ని అలాగే ఆవిడ బిజినెస్ మైండ్ని చూపిస్తున్నారు అని చెప్పి ఇక శృతి అంటుంటే, ఎస్, రియల్లీ కరెక్ట్ చెప్పావు అని చెప్పి ఇక రాసైతే పక్కకి తిరిగి చూసేసరికి శృతి ఉంటుంది. ఏయ్, నువ్వేంటిక్కడ నా ముందు ఆ కళావతిని పొగుడుతావా? అంటే నేను కోపాన్ని చూపిస్తానా? నీ దృష్టిలో నేనొక సైకోనా? అసలు ఏం నువ్వు వెళ్ళిక్కడి నుంచి అని చెప్పి రాజైతే శృతిని గట్టిగా అరుస్తాడు. శృతి, సారీ సార్, మీరు అన్న మాటనే కదా సార్ నేను అన్నది. అంత చిన్న మాటకి ఇంత కోపం ఎందుకు? పర్వాలేదు సార్, వెళ్ళిపోతాను అని చెప్పి ఇక శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా క్యాబిన్లో కావ్య అయితే జరిగిన విషయాన్ని తాతయ్య గారికి చెప్పడం కోసం ఇక తాతయ్య గారికి కాల్ చేస్తుంది. తాతయ్య గారు హాల్లో అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఇక తాతయ్య గారు కావ్య ఫోన్ చూసి ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇంకా కావ్య అయితే, తాతయ్య గారు, నిన్నటి వరకు మన కంపెనీకి ఉన్న క్లయింట్స్ అందరూ పక్క కంపెనీకి వెళ్ళిపోయారని చాలా బాధపడేవాడిని దాన్ని. కానీ ఈ రోజున వాళ్ళే కాదు, అందరూ వెనక్కొచ్చారు. మళ్ళీ మన కంపెనీతో వాళ్ళ బిజినెస్ని చేయటానికి చాలా రిక్వెస్ట్ చేశారు. ఇక మన కంపెనీ అవార్డు రాలేదన్న మాటే కానీ మన కంపెనీని ఏ కంపెనీ కూడా ఢీ కొట్టలేదు అని చెప్పి ఇక కావ్య అయితే జరిగిన విషయాన్ని సీతారామయ్యకి చెప్పడంతో, సీతారామయ్య, కంగ్రాచులేషన్స్ కావ్య, నిజంగా వెళ్ళిన 4 రోజుల్లోనే నీ తెలివితేటలతో, నీ చాతచక్యంతో కంపెనీని చక్కగా నడుపుతున్నావు. కానీ ఆ బడుగ్గాయికి ఎందుకో నువ్వు చేసేవేమీ అస్సలు నచ్చవు అని చెప్పి ఇక తాతయ్య గారైతే రాజ్ని 4 మాటలంటూ ఇక కావ్యని పొగిడేస్తుంటాడు. ఒక్కసారిగా సీతారామయ్య అన్న మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా తెగ సంబరపడిపోతారు. ఆ మాటలు విన్న రాహుల్ రుద్రాణి గదిలోకి వెళ్తాడు. రుద్రాణి అయితే ప్రశాంతంగా ఉండడం కోసం తన ఫోన్లో సాంగ్స్ వింటూ ఉంటుంది. మమ్మీ మమ్మీ అని అనుకుంటూ రాహుల్ ఆవేశంగా రుద్రాణి దగ్గరికి వెళ్తాడు. రుద్రాణి సాంగ్స్ని ఆఫ్ చేయడంతో, ఇడియట్, ఇప్పటికే నాకు నీ పెళ్ళం వల్ల టెన్షన్స్ ఎక్కువయ్యాయి. ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రశాంతంగా ఉన్న టైంలో మళ్ళీ ఏం బాంబు పేల్చాలని వచ్చావు అని అంటుంటే, మమ్మీ, ఈ విషయం నీకు ఇప్పుడు చెప్తే నిజంగానే నీ గుండాగినంత పని అవుతుంది.
అసలేం జరిగిందో తెలుసా? ఆ కావ్య నిన్న అనామికని వేలం పట్ల దెబ్బ కొట్టడంతో ఒక్కసారిగా షే షేర్ హోల్డర్స్ అందరూ కూడా వెనక్కొచ్చేశారు. ఇక వాళ్ళ బిజినెస్ని తిరిగి మళ్ళీ స్వరాజ్ కంపెనీతో చెయ్యాలని ఆ కావ్యని కాళ్ళ ఎల్లా పట్టుకుని బ్రతిమలాడారంట. అసలు ఇదంతా ఇదంతా ఆ కావ్య తెలివితేటల వల్లే, అనామిక పీత బ్రెయిన్ వల్లే అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే దానికి ఒక్కసారిగా రుద్రాణి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా రుద్రాణి అయితే ఫోన్ని చూసి దూరంగా విసిరేస్తుంది. అదేంటి మమ్మీ, ఫోన్ని అంత దూరంగా విసిరేసావు? నువ్వు భయపడుతున్నావంటే ఎవరు ఫోన్ చేసుంటారు అని చెప్పి ఇక రాహుల్ ఫోన్ వైపు చూస్తాడు. ఆ ఫోన్లో అనామిక నెంబర్ చూసి ఇక రాహుల్ అయితే, మమ్మీ నువ్వు అనామికకి భయపడుతున్నావా అని అంటుంటే, భయపడతాం కాదురా, దానికి చెత్త ఆలోచనలిచ్చి దాని కంపెనీని నష్టాల్లోకి నెట్టేసింది ఒక విధంగా మనమే. ఇప్పుడు ఆ క్లయింట్స్ కూడా తిరిగి మళ్ళీ దుగ్గిరాల కంపెనీ, అదే మన స్వరాజ్ కంపెనీలో కలిసిపోయారని దానికి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయే ఉంటుంది. ఇదంతా నా వల్లేనని ఖచ్చితంగా నాకు చీవాట్లు పెట్టడానికి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు దాని ఫోను లిఫ్ట్ చేసే కంటే దూరంగా పెడితేనే మంచిది అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా రాహుల్ ఫోన్ కూడా రింగ్ అవుతుంది. రాహుల్ ఫోన్ చూస్తే రాహుల్ ఫోన్లో కూడా అనామిక కాల్ చేస్తుంది. మమ్మీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఈ అనామిక నాకు కాల్ చేస్తుంది అని అంటుంటే, రే రాహుల్, దాని ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయకరా, ఆ బండబూతులు మనం వినలేము అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటుంది. రాహుల్ కూడా తన మొబైల్ని దూరంగా విసిరేస్తాడు. ఇక్కడ చూస్తే సామంత్ అయితే, చూడు ఇప్పుడేం జరిగిందో, నిన్న నీ వల్ల 30 కోట్లు లాస్, అలాగే ఇప్పుడు మన కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ కూడా మళ్ళీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన కంపెనీకి ఒక్క క్లయింట్ కూడా లేడు, పైగా కొత్త వాళ్ళని కూడా ఆ కావ్య లాగేసింది అని చెప్పి ఇక సామంత్ అయితే చాలా కోపంగా అనామికని అరుస్తూ ఉంటాడు. అనామిక అయితే, చూడు సామంత్, అది నన్ను దెబ్బ కొట్టడానికి ఇదంతా చేసింది, కానీ నేను దాని కుటుంబం మీదే దెబ్బ కొడతాను అని చెప్పి ఇంకా వెంటనే తన మొబైల్ని తీసుకుని ఎవరికో కాల్ చేస్తుంది. ఇంకా వాళ్ళైతే, మేడం ఆల్రెడీ మీరు చెప్పిన పనిలోనే ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఇంకా అనామికకి చెప్తారు. పక్కన ఉన్న సామంత్, ఎవరితో మాట్లాడుతున్నావు, మళ్ళీ నాకు తెలియకుండా ఏం పని చేస్తున్నావు అని చెప్పి సామంత్ అయితే అనామికని అడుగుతాడు. అదేంటి బేబీ అలా మాట్లాడుతున్నావు, ఇంత చిన్న విషయానికి నువ్వు ఇంతలాగా ఫీల్ అవుతావేంటి, నాకంటే నీకు డబ్బే ఎక్కువ అని చెప్పి మళ్ళీ సామంత్ మెడ మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటుంది. ఇక సామంత్ అనామికకి కూల్ అయిపోతాడు. ఇక అనామిక ఎవరికి ఫోన్ చేసింది అన్న విషయం మాత్రం సామంత్కి చెప్పదు. అనామిక ఒక రకంగా నవ్వుతూ, కావ్య నన్ను బిజినెస్లో దెబ్బ కొట్టగలిగావు, కానీ నీ ఫ్యామిలీని మాత్రం కాపాడుకోలేవు అని చెప్పి ఒక రకంగా నవ్వుతూ వెటకారంగా చూస్తుంది. ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే తన పాటల్ని ఆ లక్ష్మీనారాయణకి ఇస్తూ అతనిచ్చే 2000 3000 తెచ్చుకుంటూ, సార్ ప్రతిసారి ఇలా డబ్బులు చేతిలో పెడుతున్నారు, నాకు డబ్బులు కాదు సార్, నాకు మీ దగ్గర జాబ్ కావాలి, అసిస్టెంట్గా మీ దగ్గర చిన్న జాబ్ ఇప్పిస్తే చాలు, నా పాటలకి కాస్తైనా గుర్తింపు వస్తుంది అని అంటుంటే, ఏంటయ్యా ఏంటి, పోనీలే నువ్వు రాసిన పాటల్ని తీసుకొని నీకు ఎంతో కొంత డబ్బిస్తున్నాను, నా వల్లే నీ పాటలు బయటికి వెళ్తున్నాయన్న సంగతి మర్చిపోతున్నట్టున్నావు, నువ్వు ఎవరో ఏదో చెప్తే ఏదో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ లాగా బిల్డప్ ఇస్తున్నావే, వెళ్ళు, నీకు అసిస్టెంట్గా ఇవ్వడానికి చాలా టైం ఉంది, వెళ్ళు అని చెప్పి ఆ లిరిక్స్ నారాయణ కళ్యాణ్ని మాటలతో పంపించేస్తాడు. పక్కన ఉన్న అతని అసిస్టెంట్, సార్ పాపం సార్, ఆ అబ్బాయిని చూస్తుంటే జాలేస్తుంది, మీ దగ్గర ఉద్యోగం కోసం చాలా కష్టపడుతున్నాడు,
ఉద్యోగమే కదా, ఇవ్వచ్చు కదా అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఆ లక్ష్మీనారాయణ అతని చెంప పగలకొడతాడు. చూడు, ఇట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే తరువాత మనలాంటి వాళ్ళు అసలు బయటికి కనిపించరు. మనల్ని పక్కకి తోసేసి అంచెలంచెలుగా వాళ్ళే ఎదిగిపోతారు. వీళ్ళని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకోవాలి అని చెప్పి ఇక అతను మాట్లాడుతూ ఆ పాటను తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అయితే ఈ లక్ష్మీనారాయణ మాటలకి చాలా అప్సెట్ అవుతాడు. చాలా బాధగా ఇంటికి వస్తూ ఉండగా అనామిక కొంతమంది రౌడీలతో కళ్యాణ్ చుట్టుముట్టేలా చేస్తుంది. కళ్యాణ్ అయితే, రేయ్, ఎవర్రా మీరు, నన్నెందుకు చుట్టుముట్టారు అని అంటుంటే దానికి, చూడు, నువ్వు ఇక కళ్యాణ్ అంటే అని అడగడంతో, అవును, నేనే కళ్యాణ్ అంటే. ఇంతకీ మీరెవరు? మీరు నా దగ్గర ఏం ఆశిస్తున్నారో నాకైతే తెలీదు. నేను ఒక సాదా సీదా ఆటో డ్రైవర్ని. నా దగ్గర 10 రూపాయలు కూడా లేదు. లేగండి, ఇంటికి వెళ్ళాలి. నా కోసం నా భార్య ఎదురు చూస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అంటుంటే కళ్యాణ్ని మాట వినకుండా వాళ్ళందరూ కళ్యాణ్ని అటాక్ చేస్తారు. ఇక కళ్యాణ్ తల మీద బలంగా కొడతారు. అదే టైంలో అప్పు పరిగెత్తుకుంటూ వస్తుంది. రేయ్, ఎవర్రా మీరు అని అప్పు వాళ్ళందరితో ఫైట్ చేస్తుంటుంది. కానీ కళ్యాణ్ తలకి బలంగా గాయం తగులుతుంది. ఇక కళ్యాణ్ తీసుకుని నిదానంగా ఇంటికైతే బయలుదేరుతుంది. కవి, ఏంటి కవి, నువ్విలా ఉంటే ఎలా చెప్పు? చూడు, వాళ్ళెంత గట్టిగా కొట్టారో. నీకేదన్నా జరగరాంది జరిగితే చెప్పు కళ్యాణ్. సమయానికి నేను రావడం పట్టించి పనికొచ్చింది. అయినా వాళ్ళెవరు నిన్నెందుకు చుట్టుముట్టారు అని అంటుంటే, ఏమో పొట్టి, వాళ్ళెవరో నాకు కూడా తెలీదు. కానీ నా మనసేం బాగోలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ ఆ లిరిక్స్ లక్ష్మీనారాయణ మాట్లాడిన మాటల్ని అప్పుకి చెప్పి తనలో తను కుమిలిపోతాడు. పాపం అప్పుకి తెలియక నిజంగానే అతనే కళ్యాణ్ భయపడాలని ఇట్లా చేశాడేమోనని ఆవేశంగా అతన్ని కొట్టాలని అనుకుంటుంది. కానీ కళ్యాణ్, చూడప్పు, అతనెందుకు నన్ను కొట్టిస్తాడు? నువ్వనవసరంగా తప్పుగా ఆలోచిస్తున్నావు. వాళ్ళు ఎవరో రౌడీ ముఖ నా దగ్గర డబ్బులుంటాయని ఆశపడ్డట్టున్నారు. కానీ అదేది కుదరక కోపంలో నన్ను కొట్టేసి వెళ్ళిపోయారులే. నువ్వదేది మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి ఇక అప్పుకైతే కళ్యాణ్ నచ్చ చెప్తాడు. ఇది ఇలా ఉండగా ఇంట్లో అందరూ కూడా దీపావళి రోజు కళ్యాణ్ అప్పుని అలాగే కావ్యని మళ్ళీ ఇంటికి తీసుకురావాలని ఇంద్రాదేవి ఆశపడుతుంది. ఆ మాటని ఇంట్లో అందరితో చెప్తుంది. అది విన్న అపర్ణ అయితే, అవునత్తయ్య గారు, ఈ దీపావళి కొడుకు కోడలతో సంతోషంగా చేసుకోవాలని ఉంది. కానీ రాజు ఒప్పుకుంటాడా కావ్యని తీసుకురావడానికి అని అంటుంటే, ఎందుకు తాడు, వాడు తెచ్చి తీరాలి, వాడు రాని నేను మాట్లాడతాను అని చెప్పి ఇక సీతారామయ్య గట్టిగా మాట్లాడతాడు. కానీ ధాన్యలక్ష్మి అయితే, అందరూ ఎప్పుడు రాజు గురించి ఆ కావ్య గురించి ఆలోచిస్తారు. కానీ నా కొడుకుని మళ్ళీ ఈ ఇంటికి ఎలా తీసుకురావాలని ఎవ్వరూ ఆలోచించరు. ఎప్పుడు ఆ కావ్య గోలే అని చెప్పి ధాన్యలక్ష్మి మొహం ముడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక ప్రకాశమైతే, దాని గురించి తెలిసిందే కదా, అదెప్పుడు అలాగే వాగుతుంది, మీరేం పట్టించుకోకండి. కళ్యాణ్ని అలాగే అప్పుని ఈసారి నేనే వెళ్ళి పిలుస్తాను అని చెప్పి ప్రకాశం వాళ్ళతో చెప్తుంటే, సరే ప్రకాశం, వెళ్ళి వాళ్ళిద్దరినీ దీపావళికి రమ్మని చెప్పు, రానంటే 4 తగిలించి తీసుకురా అని చెప్పి ఇందిరాదేవి అయితే ప్రకాశానికి చెప్తుంది. ఇక ఇంతలో రాజ్ అయితే ఇంటికి వస్తాడు. రాజ్ రావడంతోనే అందరూ కూడా రాజ్ని చూసి, రాజ్, ఈరోజు మన ఇంకా ప్రకాశమైతే ఒక్కసారిగా కళ్యాణ్ని చూసి, కళ్యాణ్ తలకి తగిలిన గాయం చూసి, కళ్యాణ్, ఏంట్రా ఇంత పెద్ద గాయం అని అంటుంటే, డాడీ, నానా, మీరెప్పుడొచ్చారు అని అంటుంటే, నేనెప్పుడో వచ్చానులే, ఏంట్రా ఇంత గాయం తగిలింది అని అంటూ ఉంటే ఇక అప్పు అయితే ఆ గాయం ఎలా తగిలిందో ప్రకాశానికి చెప్పి, మీరేం బాధపడకండి, నేను చూసుకుంటాను అని చెప్పి తను ఎంతో ప్రేమగా కళ్యాణ్ తలకి తగిలిన గాయానికి మందు రాస్తూ కట్టు కడుతూ ఉంటుంది.
వాళ్ళిద్దరిని చూసిన ప్రకాశం, మీరిద్దరిని చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఎప్పుడు ఇంతే ప్రేమగా ఇంతే సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక ప్రకాశం అయితే వాళ్ళిద్దరికీ చెప్తుంటాడు. ఇంతలో కళ్యాణ్, నాన్నా అసలు మీరెందుకు వచ్చారు ఇప్పుడు అని అడగడంతో, అవును నేనెందుకు వచ్చాను, ఎందుకు వచ్చానబ్బా అని తలగొక్కుంటూ వెనక్కి తిరిగి చూస్తాడు. పూజా మందిరంలో వెలుగుతున్న దీపాన్ని చూసి, గుర్తొచ్చింది, దీపావళి దీపావళి రోజు మిమ్మల్ని అక్కడికి రమ్మని పిలవడం కోసం వచ్చాను. మీరు అక్కడికి వస్తే అందరం కలిసి సంతోషంగా దీపావళి చేసుకోవాలని మీ తాతయ్య గారు కోరుకుంటున్నారా, అందుకే మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాను అని అంటుంటే, దీపావళి మేమా అని చెప్పి అప్పు కళ్యాణ్లిద్దరూ పొడిగా మాట్లాడతారు. ఆ మాటలకి ప్రకాశం, నాకు అర్థమైంది, మీ మనసులో ఉన్న అనుమానాలన్నీ నాకు అర్థమయ్యాయి. మీ అత్తగారే నిన్ను స్వయంగా తీసుకురమ్మంది. నువ్వు అట్లాంటి ఏమీ మనసులో పెట్టుకోవద్దు. రే కళ్యాణ్, మీతో దీపావళి చేసుకోవాలనుందిరా, అది కూడా నువ్వు నేను చేతులు పట్టుకొని క్రాకర్స్ వెలిగిస్తుంటే ఆ అనుభూతి గుర్తొస్తుందిరా మళ్ళీ అలా అని చెప్పి ఇక ప్రకాశం బాధపడుతూ ఉంటే, దానికి కళ్యాణ్ అయితే, నాన్న మీరేం బాధపడకండి, నేను వస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ ప్రకాశానికి చెప్తాడు. రానున్న ఎపిసోడ్స్లో కుటుంబం మొత్తం ఒకే దగ్గర దీపావళి పండుగని జరుపుకుంటుంది. ఇక ఈ దీపావళితో అన్న రాజ్ కావ్యని అర్థం చేసుకుంటాడా, మళ్ళీ తన మనసులో కావ్యకి చోటిస్తాడా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.